ఏయ్ బాబు లేవు. పండుకుంటే ఇంక వ్యాపారాలు ఏం చేస్తారప్ప? చెప్పండి. బాగున్నారా? బాగున్నాం సార్. రాత్రి ఆట వేసినారా? అలా ఉంటాం ఎడా ఉంటుంది చెప్పండి. ఏం కాదు. ఏలా రూమ్ వల్ల ఎట్లా? ఏసీ ఎట్లా? నాన్ ఏసీ ఎట్లా? హాట్ ఏసీ? ఆర్టీసీ చాలా ఇంకా చలి కదా, చలి కదా బయట. మీరు హాట్ ఏసీ లేదు మీ దాంట్లో? ఆర్టీసీ అన్ని వేడిగా వస్తుంది గాలి. గాలి వేడిగా వస్తుంది. ఆర్టీసీ ఉందే? మన దగ్గర లేదు. మళ్ళీ చలిమంట పెట్టుకోవచ్చా లోపల? ఇంకా హాట్ ఏసీ లేదంటే ఇంకేంది మంట పెడతామని లోపల చలిమంటలు వేసుకోవచ్చు. హీటర్ ఉంటుందండి. హీటర్ ఉందే? ఇది మంచినీళ్ళేనా స్నానానికి? బిస్లరీయో లేకపోతే తాగడానికే స్నానానికి? తాగేకి ఏమైంది అత్త? ట్యాప్ వాటర్ ఏం తాగేస్తా? స్నానానికి కాదు అట్లా. స్నానానికి తాగేకి ఏమైంది అత్త? ట్యాప్ వాటర్ ఏం తాగేస్తా? స్నానానికి కాదు అట్లా. మీ వాళ్ళదేనా ఇది? మా వాళ్ళదే. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు? మీకు ఏం కావాలి? రూమ్ కావాలంటే రూమ్ కావాలి. ఇప్పుడు హాట్ ఏసీ రూమ్ ఉందే? మళ్ళీ ఇదో మాట లేదా? వేడి రూమ్ వేడి లేదా? హీటర్ ఉంటుంది అంతే. మళ్ళీ రాత్రికి వేడికి ఏమైనా ఉంటాయా? అంటే నీకు ఇంకా తెలుసు, నీకు తెలిసి కూడా మళ్ళా అరేంజ్ చేయరా రాత్రి ఏమి? బా నువ్వేం అడుగుతున్నావు? ఏం కావాలి? రూమ్ కావాలంటే రూమ్ కావాలన్నా. నా హీటరు ఓకే, రాత్రి వేడి అయ్యేకి ఏముంది అని అదే ఆలోచిస్తాను. వాళ్ళు నీకు అప్పుడే వచ్చింటుంది మైండ్లోకి ఈ పాటికి. నువ్వు అనుకున్నట్టుగా అలాంటి హోటల్ కాదు, లాడ్జ్. నువ్వు నిద్రపోయి మర్చిపోతున్నావు హోటల్ అంటున్నావు. ఇడ్లీ సాంబార్ ఉందే మన దగ్గర? ఉంటుంది. తెప్పిస్తారా? ఫ్రీగానే కదా, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఇవన్నీ రూమ్ తీసుకుంటాండి దానికి. ఎక్కడైనా ఉంటుందా? మీరు పెట్టరనా? అది ఎక్కడైనా ఉంటుందా? మామూలుగా అడుగుతున్న దానికి రూమ్ అయితే నువ్వు మాట్లాడుకో, రూమ్ వరకు ఇస్తారు నీకు. స్నానానికి, టిఫిన్కి, భోజనానికి, ఇంకేటేదో. బంధువులు బస్సులో దిగుతారు, పెళ్ళికి వచ్చినారు. ఎంతమంది అని రాని, ఎంతమంది ఇప్పుడు మాకు కొన్ని ఇప్పుడు ఎంతమంది అయినా ఉండొచ్చా? ఎంతమంది ఉంటారు? 36 మంది ఉంటారు. బస్సులో దిగినారు ఇప్పుడే. ఒక రూమ్లోనే దాబాకు బస్సు ఆపినారు. 36 మంది ఉంటాం. మేము అడ్జస్ట్ అవుతాంలే, మీకేం ఇబ్బంది పెట్టేది ఏముండదు. ఒక రూమ్లోనే, ఒక రూమ్లో ఉంటాము. నువ్వు టవాళ్ళు 36 టవాళ్ళు, 36 సోపులు, బ్రష్లు ఇస్తే వాళ్ళు ఫ్రెష్ అప్ ఉంటాడా. వాళ్ళు బాత్రూమ్ పోవాలని అర్జెంట్, వాళ్ళకి బీగాలు ఏమి ఇచ్చి మనం మాట్లాడుకొని వాళ్ళు బాత్రూమ్ ఏమైనా బీగాలు పోతాంటారు. ఒకరికి లేక ఇద్దరికి అంటే రూమ్ ఇస్తారు కానీ 36 మందికి ఒక రూమ్ ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు? 6 మందికి ఒక రూమ్ ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు? కలకల్లాడుతుంది మీ లాడ్జ్. చూసిన వాళ్ళు కూడా జనాలు ఏం ఇంతమంది దిగినారు అనుకుంటారు. 36. ఆ తర్వాత రూమ్ కూడా కలకల్లాడుతుంది మాకు తెలిసి. ఇలాంటి బిజినెస్ ఇలాంటి రూమ్ సరే వద్దులే, ఇద్దరిద్దరికే ఒక రూమ్ తీసుకుంటాము. ఎంత ఏసీ? ఏసీ ఎంతనా? వితౌట్ ఏసీ ఎంత? 2000 ఏసీ అయితే. వితౌట్ ఏసీ అయితే 500 నుంచి ఉంది. 500 నుంచి రూమ్ ఉందా? అంటే వితౌట్ ఏసీ అంటే ఏసీ పీకేస్తారా లోపల ఉండేది? వెళ్ళావు ఎప్పుడైనా? ఎక్కడైనా హోటల్కి వెళ్ళావు? పోయినా. అది మామూలు బెడ్స్ ఉంటాయి కదా, ఏసీ పీకేస్తారా? నాన్ ఏసీ అంటే అవి ఉండే ఏసీ పీకేయడమే కదా. నాన్ ఏసీ అంటే ఏసీ ఎయిరు ప్రతి రూమ్లో ఏసీ ఉంటుంది. ఓహో. నీకు ఏసీ కావాలంటే వాల్యూ ఒకటే ఉంటుంది. ఏసీ వద్దు అనుకుంటే ఒక రకమైన ఇది ఉంటుంది. ఒకవేళ రూమే వద్దు అనుకుంటే వెళ్ళిపో. అంటే కొద్దిసేపు వాడుకొని వెళ్ళిపోవచ్చు కదా. కొద్దిసేపు వాడుకొని ఒడిశా 5 నిమిషాలు ఉన్నాడప్పా. సరేలే, బాత్రూమ్ ఓవర్ పోయేదానికి 5 రూపాయలు ఇస్తాను. 32 ఆ క్యాల్కులేటర్ దిగో. సరే 32 × 5. ఒక్క నిమిషము. 32 × 5 160 రూపాయలు అవుతుంది. 160 రూపాయలు ఇచ్చేస్తాను ఫస్ట్. బాత్రూంలో ఓవర్కి 5 రూపాయలు తీసుకో. అయ్యేకి స్నానానికి 10 రూపాయలు తీసుకో. 160 ప్లస్ 32 × 10 ఇదో 320. 160
కాదు ఇది 470 రూపాయలు నీకు అలా కాదు అలా కాదు ఇది లాడ్జ్ అనుకుంటున్నావా సులభ కాంప్లెక్స్ అనుకుంటున్నావా లాడ్జ్ అనుకుంటున్నావా సులభ కాంప్లెక్స్ అనుకుంటున్నావా ఏమైంది ఇది లాడ్జ్ 5 రూపాయలు 10 రూపాయలు వేసి టాలీ చేసి కాదు 5 నిమిషాలకి ఎంత తీసుకుంటావు బాత్రూమ్ 5 నిమిషాలు 10 నిమిషాలకి ఎవరు ఇక్కడ రూమ్లో 5 నిమిషాలు 10 నిమిషాలు రూమ్లో కాదు మీరున్నారనే తెలిసి వచ్చినాను బస్సు ఆపినాను ఆ పక్క మనోళ్ళదే అని చెప్పినాను నీకు ఎంత హెల్ప్ చేసిండే నేను ఆటోకి కూడా మర్చిపోయినట్లు పంచర్లకి ఆపింటే ఓ రోజు గుర్తులేదా నీకు గుర్తొచ్చిందానా అదే మేకలేసి పంచర్ చేశారు ఓహో బాబు నువ్వు పంచర్ చేశారు ఓహో బాబు నువ్వు నీకు అసలు నేను రూమ్ బస్సుకు పంచర్ చేసినా కూడా ఇవ్వను నీకు రూమ్ ఇవ్వను డబ్బులు ఇస్తాం నా మేము ఊరికే అడగలే కదా నీకు ఏం డబ్బులు సొలభ కాంప్లెక్స్ లాగా మాట్లాడుతున్నావు 5 రూపాయలు 10 సరే రూపాయలు నా రేట్ వద్దు నీ రేట్ చెప్పెంతో నా రేట్ వద్దు 2000 రూము 2000 ఉన్నాడే కానీ అందరికి కాదు మినిమం ఇద్దరు కాదు ఎంత ఇద్దరికే ఇద్దరు లోపల పోయినాక ఇద్దరు బయటకు వచ్చినాక మళ్ళీ ఇద్దరు పోతారు అట్లా 32 మంది ఒకటేసారి పోరు ఇద్దరు పోవడం ఇద్దరు రావడం ఇద్దరు పోవడం ఇద్దరు రావడం బాబు అదే కాదు ఇద్దరికే రూమ్ ఇద్దరికే నేనంటానేది లోపల ఇద్దరే ఉంటారు బాత్రూంలో ఇద్దరు ఉంటారు బయట ఇద్దరు ఉంటారు వాళ్ళు పోవడం వీళ్ళు రావడము కాదు నీకు అంత డౌట్ ఉంటే బాత్రూంలో కూర్చొని చూడు నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా రాంబాబు షాంపూలకే సోపులకే షాంపులు సోపులు మేము నా ఆడ పిల్లోళ్ళు కూడా ఉన్నారు దాంట్లో 46 ఏళ్ళు ఉన్నాయి వాళ్ళు పిల్లోళ్ళకి ఉంటే చిన్న పిల్లోళ్ళు ఉన్నారు 8 మంది 46 అప్పటి నుంచి వాళ్ళకన్నా అలవ్ చేయి ఏ లెక్కనమ్మంటావు రూము పిల్లోళ్ళకన్నా అలవ్ చేయనా అలాగే ఇవ్వరు భయ్యా నువ్వు ఒకటి 32 మందికి 35 మందికి రూమ్లు అయితే ఇవ్వరు సరేలే ఏమి వెళ్ళా ప్రూఫ్ ఇలా ఏమన్నా రూమ్కి 2 ప్రూఫ్ నీకు ఓకే కదా ఫోటో తీసుకొని ఇచ్చేసిన ఏంటిది ఏటీఎం కాదు ప్రూఫ్ ప్రూఫే కదా ఏటీఎం అంటే ఇంకా ఏటీఎం ప్రూఫ్ అని ఎవరంటారు నీకు తెల్లా ఆధార్ కానీ నీ లైసెన్స్ కానీ అవి లేవు ఏటీఎంలకు ఎవరు ప్రూఫ్ నువ్వు కొత్త అనుకుంటానా కొత్తగా ఉన్నట్లు నువ్వు నేనా పేపర్ చూడు ఈరోజు పేపర్లో వచ్చింది చూడలేదా నువ్వు ఏటీఎం కార్డు కానీ ఏ విజిటింగ్ కార్డు కానీ ఏమన్నా తీసుకోవచ్చు ఏం పేపర్ సాక్షి దీంట్లో రాదు ఈనాడు లేదా ఈనాడు వేసినారు మెయిన్ పేపర్లో ఉన్నాడు రాలే మాట్లాడతాలే ఏంటి నాకు ఏం అర్థం అవ్వట్లేదు ప్రూఫ్ అంటే ఏటీఎం ఎత్తున్నావు ఏటీఎం తీసుకో ఇంకేం కావాలి నీకు పాస్పోర్ట్ కావాలా ఉంటుంది ఫోటో పాస్పోర్ట్ సైజు పాస్పోర్ట్ అవుతారేందునా మీరు నాకు అర్థం అవ్వట్లేదు పాస్పోర్ట్ సైజు కాదు పాస్పోర్ట్ ఏంటికి పాస్పోర్ట్ నేను ఫ్లైట్ ఎక్కాను నాకెందుకు పాస్పోర్ట్ నీకుందే పాస్పోర్ట్ నాకు అన్నీ ఉన్నాయిలే కానీ నువ్వు ప్రూఫ్ ఏదైనా ఉంటే నీకు రూమ్ అవైలబుల్ అవుతుంది లేకపోతే అవుతుంది ఉండడు రా నాయన అన్న అరేంజ్ చేస్తాడు టిఫిన్లు తిందురుండు ఉండడు రా నాయన అన్న అరేంజ్ చేస్తాడు టిఫిన్లు తిందురుండు అన్న 32 పొట్లాలు ఏమైనా ఇడ్లీ కూడా తెప్పి 32 పొట్ల తెల్లవారే నీకు ఇంకా తెల్లారలేదనుకుంటా మొబ్బు వేసుకొని పండుకుంటాను నా పండుకోకూడదు వ్యాపారం జరగదు అట్లా నిద్రపోతే నీలాంటి నేను మంచం వచ్చినా కూడా సరిపోయి లేకపోతే కంప్యూటర్ పట్టుకొని పోతారు నీలాంటి వాళ్ళు 4 వచ్చారు అనుకో నా బిజినెస్ అంతే సర్లే బీగా లేవో మంచి 6 వచ్చే టోటల్ నంబర్ ప్రూఫ్ ఇస్తే ఇస్తాను ప్రూఫే నా ఫోటో తీసుకో ఫోటో ఆధార్ కార్డులో అదే కదా ఉండేది ఫోటో ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డులో నువ్వు బాత్రూమ్ పోయొచ్చిన వాళ్ళు నీకు ఆధార్ కార్డు ఇస్తా ఏం ఎక్కువసేపు కూడా కాదు ఇది పోతా మీ సేవలో చేయించుకోవడము నీకు తీసుకొచ్చి ఇవ్వడమే లేదా మీ సేవలో నీ నెంబర్ ఇస్తాను నీ నెంబర్ చెప్పునా నీ నెంబర్ చెప్పు మీ సేవలో నీ నెంబర్ ఇస్తాను డైరెక్ట్ కాపీ నీకే పంపిస్తాను ఏంది కొట్టాల నాది మొబైల్ కార్లో పెట్టి వచ్చిన ఎంత నంబర్ చెప్తే 9392
49. అట్లా నా నంబర్ చెప్తాలే, నా నంబర్ గట్ల 2000 కొట్టు, వాళ్ళు ఏదైనా టిఫిన్లు తినేసి ఏదైనా బాగుంటుంది. నేను కొట్టాలి డబ్బులు. మన వాళ్ళే కదా ఇప్పుడు, మీ దాన్ని అయితే కదా ఉండేది, మీ లాజ్లోనే కదా దిగుతాండేది. ఇంక మనము స్వామి నీకు అర్థం అవట్లే, నీకు రూమ్ ఇవ్వడమే పెద్ద పొక్క, మరి దాంతో పాటు మేము డబ్బులు కట్టే పోతాం. మేము డబ్బులు కట్టలేదు. అడ్వాన్స్ కట్టాలా? ఎంత? 10,000 20. 10. ఎందుకు? ఏ రూమ్ కట్టిస్తున్నావా ఏమన్నా ఒకటి? రూమ్ నీకు అప్ చెప్తున్నాం కదా. రూమ్ ఏమైనా కట్టిస్తున్నారా? ఏమన్నా 10,000 అడుగుతాను ఒకటేసారి. ఎంత ఇస్తారు అడ్వాన్స్ అంటే? 50 రూపాయలు 60 రూపాయలు చేతిలో పెడతారు. 50 క్లాస్లో పోయేదో నీకు 20 రూపాయలు ఇచ్చి పోతాము. నువ్వు ఒకటేసారి ఎంత అడుగుతాను? కాఫీ కొట్టు అనుకున్నావు, టీ కొట్టు అనుకున్నావు. ఏం కాఫీ కొట్టు ఇది సర్లే, ఎవరైనా రూమ్ ఉంటే వాళ్ళ దాంట్లో అడ్జస్ట్ అవుతాం. ఎవరితో రూమ్లు ఇవ్వరు. 2 సార్లు వచ్చింటి. ముందర పోయినా ఇట్లా నడుచుకుంటా. ఎక్కడికి? ఇట్లా ముందర రోడ్లో. నువ్వేదో పాత కస్టమరే ఇడికి, నువ్వు కొత్తగా జాయిన్ అయినట్లున్నావు. నేను ఇదే హోటల్లోనే 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మళ్ళీ నేను బయట అట్లా పోయేటప్పుడు ఎప్పుడు చూడలేదా? కార్లో. ఏ కారు? కార్లో పోయేటప్పుడు చూడలేదా నువ్వు ఎప్పుడు? ఏ కారు అంట? యాదో అప్పుడు ఆ కారు ఉంటే ఆ కారు చూడలేదా? చూడలేదు. మళ్ళీ అందుకే చెప్తా, నువ్వు చూడలే, నేను పాత కస్టమరే. ఐడి ప్రూఫ్ అంటే ఐడి ప్రూఫ్ లేదంటున్నావు. ఇద్దరం ఫోటో తీద్దాం రా. అడ్వాన్స్ కట్టు. ఎంత తీసుకో? 50-60 చెప్తాను. 50-60 కాదు, ఏ కాఫీ కొట్టు కాదు, టీ కొట్టు కాదు. 10,000 తీసుకుని వెళ్ళిపోతే నేను అడిగి వెళ్ళిపోతున్నావు. దొరికింది కదా 10,000 అని చెప్పి. నువ్వు నిజమే, ఇక్కడ 10,000కి హోటల్ వదిలేసి వెళ్ళిపోతాను. నీకు ఇప్పుడు జీతం వాళ్ళు 3,000-2,000 ఇస్తా అంటారు నెలకి. నాకా నువ్వు 10,000 దొరికింది కదా, అమ్మ ఇది పండగ చేసుకుందాం అని మేమేదో మా పనిలో మేము ఉన్నప్పుడు నువ్వు చెక్కేస్తావు. ఎవరికి చెక్కేది? నాకు చెక్కుతారు వాళ్ళంతా. 32 మందితో నేను చెక్కించుకోవాలా. నువ్వు 10,000 తీసుకొని దొబ్బేద్దామని నువ్వు స్కెచ్లో ఉన్నావు. ఎవడు అడ్వాన్స్లో అంత కట్టించుకోరు. ఒక 20 రూపాయల నోటో 10 రూపాయల నోటో ఇప్పించుకుంటారు బాబు. ఇది నమ్మకానికి. నువ్వు చూస్తే 10,000 పొలం రాసి అంటున్నావు. ఎవరు రాసిరట్లా? నువ్వు వెళ్ళి నీకు రూమ్ వెళ్ళి. ఏం నాకెందుకు ఇవ్వనా? ఎవరో ఎందుకు ఇరు? అలాగే ఎందుకు ఇరు? నేను ఏం తప్పు చేసినా? నీ లాస్ట్లో ఏమైనా సామాన్లు ఎత్తపోయినా? ఏమి ఇస్తే అలాగే ఉన్నట్టు. ఎవరు? అది ఏదో పోయేవాడు పట్టుకొని పోతాం లేదు. దిండ్లు అవి తీసుకోవచ్చు కదా, టవాళ్ళు, దిండ్లు, సోపులు, ఆ బెడ్షీట్లు అవన్నీ ఏమైనా తీసుకోవచ్చు కదా. బెడ్లో అన్ని దగ్గరిపోండి ఇక్కడ నుంచి. తీసుకోకూడదు అవి. అవి తీసుకెళ్తారు గుర్తుకి. ఈడ పలానా ఊర్లో పలానా లాడ్జ్లో దిగినామని చెప్పి గుర్తుగా పెట్టుకుంటారు ఇంట్లో. అలాంటివే ఉండవు. రాంబాబు రావే. నా క్లీనింగ్ మంచి నీట్ స్ప్రే కొట్టి రూమ్లో. రాంబాబు అది స్ప్రే రూమ్లో మంచిగా, ఎందుకంటే అంతమంది బాత్రూమ్ పోతే వాసన వస్తుంది. నీటి స్ప్రే. అడ్వాన్స్ కడితే నీకు రూమ్ తీసుకో 20. నువ్వు 20,000 10 కాదు. నేను 20 నువ్వు 20,000 10 కాదు. నేను అదే స్వామి చెప్తాను. 20 రూపాయలు తీసుకో. 20,000 10 20 కూడా లేదు, 10 ఉంది పెట్టుకో. 10,000 10,000 కట్టు అడ్వాన్స్. 10 కదనా? 10,000 10 ఏటీఎం కార్డు కూడా పెట్టుకో. దాని ముందర ఆల్రెడీ చిప్పిపోయింది. చిప్పిపోయింది. మనకు పాస్వర్డ్ కూడా చెప్తా. అది పని చేస్తుంది పట్టు. ఎంతకాలం అంత గోక్కునా? పాస్వర్డ్ చెప్తా కదా నీకు. చిప్పు కూడా పోయింది దీనికి. చిప్పు అది ఏదైనా సిమ్ ఉంటే మా తగిలించుకుంటే అతికించుకుంటే సరిపోతుంది. అదేం పెద్ద పోయేదేం లేదు. అది ఊరికే ఇట్లా తుంచుకుంటే అప్పుడప్పుడు ఇట్లా పట్టుకో అంతే. పాస్వర్డ్ చెప్తాడు 9818259429218698. నా కటకడ చేయద్దు నువ్వు పొద్దున్నేనా. నువ్వు నాకు మెంటల్ రప్పించేస్తున్నావు. 2,000 వెనక్కి పక్కన లాడ్జ్ పోతా. 2,000 ఎందుకు? ఇప్పుడు ఇచ్చింది వాళ్ళకి నీకి నాకా? ఏనా నిద్ర పోయినావా లేకపోతే తాగి తూగుతున్నావా నువ్వు? చూసావు అక్కడ ఏంది సీసీ ఫుటేజ్? అదేంది స్ప్రే? అది సీసీ ఫుటేజ్ కాదు. అది నువ్వు తాగి పడుకొని కూర్చున్నట్లున్నావు. ఆ స్ప్రే అది కెమెరా వెనకాతలు ఉందని చెప్పి అది చూపిస్తున్నావు. వెనకాతలు చూడ అన్న. ఎవరు కూర్చిపెట్టిండేది నేను ఈడ? మా మేనేజరు. మళ్ళీ అట్లా ఇట్లా కూర్చిపెడితే రూమ్లో ఎవరు దిగారు? 2,000 ఇచ్చేసి నేను పోతా. ఎందుకు 2,000? 5 నిమిషాలు పక్కలాచి పోదాం. వీడు ఇచ్చేటట్లు లేరు. ఆ 2,000 కొట్టేస్తే వెళ్ళి 2,000 అంట. రూమ్లు దిగడానికి 30-50 మంది నట్టుకుంది. ఉన్నాడు రా నాయన. ఓ ఎల్లవే స్వామి బాబు వెళ్ళు. ఉండు, ఆ సినిమా నెయ్యట్లేదని చూస్తాను అని చెప్పి.
దాంట్లో ఏం టీవీ కాదు, కహోనో ప్యార్ హై హిందీ హిందీ మూవీ ఏదో నేను చెప్తా. అది టీవీ కాదు, కంప్యూటర్. ఆ, దాంట్లో సినిమాలు రావా? వస్తాయి కానీ ఇప్పుడు మీకు ఎందుకు వేయాలా? కస్టమర్ అడిగితే హెయిరా. కస్టమరా? నేను రూమ్ దిగావా ఏంటి? ఎవరు రూమ్ దిగావా ఏంటి? ఎవరు? నువ్వు 2000 ఇచ్చింది దీనికి. ఎప్పుడు ఇచ్చు? తమాష చేద్దునా? ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడుతానని చెప్పి నువ్వు ఇష్టాచారం చేయొద్దు. నువ్వు వెనకల జోలు దూరుసుకో మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? చూసుకోండి బయటిదినా. నువ్వు అప్పుడే స్ప్రే మిషన్ నేను కెమెరా అన్నప్పుడే నాకు అర్థమయ్యా నువ్వు వీడికి కొత్తగా వచ్చిన వెనకాతలకు చూడు అన్నాను కానీ అదేంది మైకా? ఎందుకు మైకా అది? ఏమది? మసాజ్ కూడా ఉంది మన దాంట్లో. నేను అప్పుడే అనుకోండి ఇట్లాంటివన్నీ ఉన్నాయి మన దగ్గర. అందుకే రాత్రి ఏమైనా వేడికి ఏమైనా సెట్ చేయమని చెప్పింది. నువ్వేనా మసాజ్ చేసేది? నువ్వు అనుకున్న లాజ్ కాదు ఇది. రాంబాబు లాక్కెళ్ళిపోయి. ఎవరు లాక్కెళ్ళాలా? తెల్లవారు ఇలాగా 2000 నా పోతా. ఎక్కడ ఇచ్చావు డబ్బులు? ఆ పేవర్ అని తీసా పేవర్ చదువుకుంటారు, చదువుతారు. నువ్వంటే ఎటు చదువుకోకుండా ఏమన్నా కస్టమర్ల కోసం పెట్టిన పేపర్ కాదా? కస్టమర్ కాదా? రూమ్ తీసుకున్నావా ఏంటి? ఏది బట్టి 10 అప్పుడే లోపల పెట్టేసుకున్నట్లున్నావే. ఏం 10 రూపాయలు ఏది? అప్పుడే నొక్కినావు 10 పేపర్. రాంబాబు వీడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. సరేలే ఓ మాట వద్దు. నీకొద్దు నాకొద్దు ఎంతో అంత చెప్పి, ఎంతో అంత చెప్పి. రూమ్ నీకొద్దు నాకొద్దు ఎంతో అంత చెప్పి. అలాంటివి ఏమి ఉండవు. అట్లా ఉంటాయి లేదు కాదు. నువ్వు రాత్రి వచ్చి పనుకోగలంటే మనోళ్ళతో. మనోళ్ళు బాగా కలిసిపోతారు. నా హోటల్లో నాకు నువ్వు కాళ్ళు చేతులు పిసికిన దానికి 10 రూపాయలు. రాంబాబు తీసుకెళ్ళవా బయటికి వెళ్ళు. సర్లే బయట దోశలు ఎత్తారు వాళ్ళకన్నా చెప్తే ఎట్లా తింటాం. నువ్వు వెళ్ళు. రెస్పెక్ట్ మాట్లాడినా నేనే కస్టమర్ క్లాస్గా లేనా లేదా ఎట్లున్నా నేనేమన్నా? నువ్వు వెళ్ళలే నువ్వే అంటే లేదా నీ 10 రూపాయలకి 5 రూపాయలకి అడ్వాన్స్ రూమ్లు ఇచ్చిద్దారు అనుకున్నావా? ఎంతకాలం చెప్పు. 10,000 చెప్తుంటే వెళ్ళు. నువ్వే చూడు కస్టమర్స్తో పొలైట్గా మాట్లాడాల. ఇంగ్లీష్ మాట్లాడతావా నువ్వు? మాట్లాడు. కాదు ఫారినర్స్ దిగుతారా దాంట్లో? అప్పుడు దిగుతారా? కాంటాక్ట్లో ఉన్నారా ఫారినర్స్? ఏంటి ఫారినర్స్ ఏంటి నీకు తెలుదా? ఏమే ఏం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుంది. నీకు ఉన్నారా ఫారినర్స్ కాంటాక్ట్లోనే? వద్దు మా బిజినెస్ పోతుంది. పండుగ అదే కళ్ళు కూడా ఉబ్బినాయి చూడు ఎర్రగా నిద్రపోయి వాళ్ళు మంది వస్తుంటారు. వెళ్ళు నువ్వు రా. వాళ్ళ ముసలోళ్ళు 2 ఉన్నారు. వాళ్ళ కాలు ముక్క ఆశీర్వాదం తీసుకుందు మంచిది. వస్తా పిలుచుకొస్తా అన్నాను రా. ఎక్కడికి? అద్దోడు పెద్దోళ్ళు 2 ఉన్నారు. వాళ్ళు మంచోళ్ళు. కాలు ముక్కితే ఆశీర్వదిస్తారు. ఓ 116 లేవని ఆయపసి వాళ్ళ చేతిలో పెట్టి కాలు ముక్కో. 116 లేవని ఆయపసి వాళ్ళ చేతిలో పెట్టి కాలు ముక్కో. నువ్వెవడో గాని తెల్లవారు వచ్చిన నా బట్టలు అంత పొరపాటు. నీకే ఆశీర్వదిస్తారని చెప్తాను. ఆరి బదులు నీకు మొక్కెత్తాను. నీకే మొక్కుతాను. మళ్ళీ 116 ఎక్కడికి వెళ్ళాడు రాంబాబు? సరే రూములు చెక్ చేద్దాం ఎట్లున్నాయి. నీకు రూమ్ చూపించండి. నువ్వు చూస్తావు సరే. చూపించను. 5కి 10కి రూములు రావు. వెళ్ళు. సరే 2000 ఇస్తాను. రూమ్ చూపిద్దురా. అడ్వాన్స్ రూమ్లో ఇస్తారా? పర్సు బయట తీయకూడదు జనాల్లో. కట్టలు పెట్టుకొచ్చిన రూమ్లోకి పోతే సీక్రెట్గా తీసి నీకు 5ో 10ో నీకు ఇస్తా. ఏర్పాటు ఉన్నాయి. ఏంది? సీసీ కెమెరాస్ ఆఫ్ చేయి. ఒక 50 తీసుకో. ఆఫ్ చేసి అంతే కదా. అది ఆఫ్ చేసి అలా ఆపడానుకుంటూ మాకేమైనా డిపార్ట్మెంట్ వచ్చాడు. సైడ్కి పోదాం రా. సైడ్కి ఆ సైడ్కి రారు. వెళ్ళు. కాదు ఈ సైడ్కి వస్తే నీకు ఏదో ముట్ట చెప్తా కదా. 5ో 10ో ఏదో తీసుకో. నీకు కంటికి ఎలా కనబడుతుంది? ఏమైందనా? ఏమిటి ఇప్పుడు నేనే తప్పుగా ఏం మాట్లాడినాను? సంపాదించుకోవా? 2000కే పని చేస్తావా? నాకు వస్తుంది ఇక్కడ జీతం. 2000కే పని చేసుకుంటుంటావా? ఆ ఫారినర్స్తో డీలింగ్ ఏదో చేసుకొని ఏదైనా ఎదగల కానీ నువ్వేంది ఇట్లా తయారైనావు?
టార్చర్ నాకేం అర్థం అవ్వట్లేదు. ఎల్లవారే ఆ? టార్చర్ నాకేం అర్థం అవ్వట్లేదు. వెళ్ళు లేకు. బిజినెస్ లేక మేమైతే మాకు వచ్చి నువ్వేదో ఫారినర్స్ తో బిజినెస్ చేసినట్లు ఫీల్ అవుతాను. పార్ట్నర్స్ వస్తారా మాకు? వస్తారా? మళ్ళీ రోజే ఉంటా చూసిపోతాను. నువ్వు అనుకున్నట్టు అది కాదురా బాబు. వెళ్ళు. కాదు, ఫారినర్స్ చూసిపోతా. వెళ్ళు.